సర్వోన్నతుని దేవుని నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభువు అయిన క్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగినట్లు మీరందరూ కూడా ఆయన నామంలో ఆశీర్వదించబడిన గాక. ఆమేన్. ప్రియ సంగమా, మరి యొక్క ఉదయకాల సమయంలో ఇది క్రిస్మస్ దినములు రాబోతున్నాయి కనుక క్రిస్మస్ దినములలో మనం ఏదైతే వింటామో, చెబుతామో, నేర్చుకుంటామో మనందరికీ తెలుసు. క్రిస్మస్ దినములలో ముఖ్యంగా మనం నేర్చుకునేది, లేక వినేది, లేక బోధించేది క్రీస్తు జన్మం కోసం కదా. అందరికీ తెలిసిన విషయం ఇది. అయితే ఆ క్రీస్తు జన్మానికి సంబంధించిన కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ రాయబడి ఉన్నాయి. ఆయన జన్మించక ముందు, జన్మించిన తర్వాత కొత్త నిబంధనలో మనం చూసుకుంటాం. అయితే కొత్త నిబంధనలో రాయబడిన మాటలు మనం చూసినప్పుడు, మత్తయిలో కానీ లోకాల్లో కానీ చూసినప్పుడు ఆయన కోసము చెప్పబడిన మాట, వ్రాయించబడిన మాట ఏంటి అని మనం చూసినప్పుడు సర్వసాధారణంగా మనం అందరం కూడా ఏమంటామంటే, క్రీస్తు పశువుల తొట్టెలో పెట్టబడెను, పశువుల పాకలో పుట్టబడెను. ఏంటి? పశువుల తొట్టెలో పెట్టబడెను, పశువులతో పాకలో పుట్టబడెను. ఇదే మనం నేర్చుకున్న పాఠం. కానీ వాస్తవం అది కాదండి, నిజం అది కాదు. ఏంటి ఆ నిజాన్ని? ఎందుకంటే పాటలు కూడా మనం పాడుతాం కదా. క్రిస్మస్ వచ్చిందంటే చక్కగా ఒక గడ్డితో కానీ, లేకుంటే మన స్టైల్లో ఒక చిన్న గుడారాన్ని తయారు చేసి లోపల ఒక బొమ్మను పెట్టి, క్రీస్తు రూపంలో యేసేపును మరియమ్మను పెట్టి, గొల్లలను పెట్టి మనం ప్రార్థిస్తూ ఉంటాం. మంచిది, సంతోషం. కానీ ఇందులో సత్యం ఏంటి అంటే అందరికీ తెలిసిందే, రహస్యం ఏమి లేదు. క్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెట్టబడ్డాడు అన్నది మనం చూస్తే, మనం నేర్చుకున్న పాఠంలో కానీ, వింటున్న పాటలో కానీ, పాటలు కూడా చాలామంది రాస్తుంటారు, పాడుతుంటారు సంతోషంతో. కానీ క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు మాత్రమే మనం నేర్చుకోవాలి ప్రియ సంగమా. కనుకనే ఈ యొక్క మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ ద్వారా ఈ మాటలు నేను అందిస్తున్నాను. ఇది ఎప్పటితో ముగిసిపోలేదు. ఇంకా మరొక క్యాసెట్లో కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకుంటున్నాను. మొదటిగా చెప్పబడిన మాట ఏంటంటే, క్రీస్తు దావీదుపురానికి రావాల్సిన అవసరం ఏముంది, బెత్లెహేములోకి రావాల్సిన అవసరం ఏముంది, గర్భంలో ఉంటుండగా మరియమ్మ ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాలు చూస్తే, యేసేపు దావీదు వంశానికి, గోత్రానికి చెందినవాడు. ఇప్పుడు మనం కూడా అంతే కదండి. ఎక్కడో ఫారెన్లో ఉంటాం, అమెరికాలో ఉండొచ్చు, రష్యాలో ఉండొచ్చు, బ్రిటన్లో ఉండొచ్చు, లండన్లో ఉండొచ్చు, దుబాయ్లో ఉండొచ్చు, విదేశాల్లో ఎక్కడ ఉన్నా సరే, మలేషియా, సింగపూర్, ఎక్కడ మీరు ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా మీకంటూ ఒక గుర్తింపు కార్డు ఉంటుంది కదా. మనందరికీ గుర్తింపు కార్డు ఉన్నాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. మీకంటూ ఒక జన్మస్థలం ఉంటుంది, మీకంటూ ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడికే రావాలి, తప్పదు. ఎందుకు? నువ్వు జన్మించిన స్థలం అది, నువ్వు ఉంటున్న ఊరది, నువ్వు పుట్టి పెరిగిన ఊరది. రేపటి దినాన నీవు స్వర్గీయులైపోతే, అంటే చనిపోతే పాతి పెట్టబడిన స్థలం అదే. అంతేగాని ఎక్కడో నువ్వు ఇదైపోతే అక్కడ నిన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వెంటనే ఏ దేశస్తులకు ఆ దేశస్తులు పంపించేస్తుంటారు. తీసుకెళ్ళిపో బాబు, మీ బాడీని చక్కగా తీసుకెళ్ళిపోయి మీ ఊర్లో ఏం చేసుకుంటారో చేసుకోండి అని. ఆ ఊర్లో స్థానం ఎవరండి? నువ్వు ఎన్ని సంవత్సరాలు దేశ విదేశాల్లో ఉన్నా అక్కడ నీకు స్థానం లేదు. ఎక్కడుంది నీ స్థానం అంటే నీ జన్మస్థానమే నీ స్థానం. అలాగే యేసేపు మరియమ్మ వేరే చోట ఉన్నారు. అక్కడ దేవుడు ప్రత్యక్షమై దేవత ద్వారా తెలియజేసిన మాట మనకు తెలుసు. గర్భం ధరించింది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏముందంటే
ఒక సాటింపు విన్నారు వాళ్ళు. ప్రకటన, ఇదిగో ఇదిగో ఎక్కడెక్కడ ఎవరెవరన్నా ఉన్నారో వాళ్ళందరూ కూడా దావీదుపురం బెత్లెహేముకు రావాలి. ఎందుకంటే అక్కడ జనసంఖ్య రాసుకుంటున్నారు. ఈరోజు మనకి కూడా తెలుసు కదా, ఇవన్నీ మనకు బాగా తెలిసినవే, రహస్యాలు ఏం లేవు, చెప్పుకోవాల్సిన విషయాలు అసలే లేవు. జనసంఖ్య రాస్తున్నారు కనుక మీ అందరూ రావాలంటే యేసేపు కూడా బయలుదేరాడు. ఎక్కడికి? దావీదుపురానికి. దావీదు వంశం నుంచి వచ్చినవాడు కనుక బెత్లెహేముకు ఆయన బయలుదేరినప్పుడు మరి యేసేపుని ప్రదానం చేయబడిన, అంటే ప్రధానం అంటే ఏంటి? ప్రధానం అంటే చాలామందికి కొంత తెలుసు, కొంత తెలియదు. ప్రధానం అంటే సగం పెళ్ళి అయిపోయినట్లే. నిశ్చితార్థం అనేది పెళ్ళి కాదు, ప్రధానం కూడా కాదు, మాటల సందర్భం అది. నిశ్చితార్థం అంటే మాటల సందర్భం అంతే. ఇచ్చిపుచ్చుకుంటామని ఒక మాట తీసుకోవడం తప్ప అది ప్రధానమో కాదు, పెళ్ళి కాదు. ఇక్కడ ప్రదానం చేయబడింది అని లేఖనాలు మనం చూసుకుంటాం కదా, అంటే సగం పెళ్ళి అయిపోయినట్లే. ఈలోగా దేవుడు ఆమెకు దూత ద్వారా తెలియజేయబడిన మాట ప్రకారంగా మరియా అంగీకరించింది. బాగానే ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చూస్తే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రియ సంగమా, వాక్యం చాలా ఉంది, మీకు మరలా నేను చెబుతాను. ఇక్కడ విషయం ఏంటంటే వీరు ఎక్కడైతే నివాసం చేశారో ఆ నివాసంలో చాలామంది కన్యకలు ఉన్నారు. కానీ మర్యాన్ని దేవుడు ఎంచుకున్నాడు. దానికి గల కారణాలు ఆమె స్వబుద్ధి, ఆమె భక్తి దేవుడికి నచ్చింది. ఓ క్రైస్తవుడా, ఈరోజు నీ స్వబుద్ధి అంటే నీ బుద్ధి, నీ అలవాట్లు, నీ యొక్క నడవడిక, దీన్ని స్వబుద్ధి అంటారు. అవి దేవుడికి నచ్చితే, నీ భక్తి దేవుడికి నచ్చితే నిన్ను ఎంచుకుంటాడు. ఆ రోజు మరియమ్మను ఎంచుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆ ఊళ్ళో కన్యకలు లేక కాదు, స్త్రీలు లేక కాదు, అందమైన వారు లేక కాదు. ఈమె బుద్ధి దేవుడికి నచ్చింది, ఈమె నడవడిక భక్తి దేవుడికి నచ్చింది కనుకనే ఆమెనే కోరుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె గర్భాన్ని కోరుకున్నాడు. ఆమె గర్భము క్రీస్తు కోసం దానం చేసింది, అక్కడ త్యాగం చేసింది. ఎవరైనా ఒప్పుకుంటారండి? కన్యకంగా ఉన్నవారు ఎవరైనా ఒప్పుకుంటారా? అదే ఈ రోజుల్లో చేస్తే అది తప్పు కదా, మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆమెను కోరుకున్నప్పుడు ఆమె కాస్త భయపడిన తర్వాత ధైర్యం తెచ్చుకొని యేసేపు కూడా ఆమెను విడిచిపెట్టాలని అనుకున్నా ఆయన ఏం చేశాడంటే అంత ఏకీభవించి దేవుడి మాట ప్రకారంగా ఇద్దరు కూడా దేవుడికి లోబడ్డారు. ఇలా ఉంటుండగా వారు ఎక్కడికి వచ్చారు? దావీదుపురానికి వచ్చారు. అక్కడ ఒక సత్రం ఉంది. ఎవరిది సత్రం అంటే లేఖనాల ప్రకారంగా చూస్తే ఆ సత్రం దావీదుదే. దేని స్తోత్రం, హల్లెలూయా. అది ఒక అద్దె ఇల్లు అండి. ఇవన్నీ మీకు తెలియజేయాలంటే అన్నీ తెలుసుకుంటే రూతు గ్రంథం ప్రకారంగా చూసుకుంటే అక్కడ అది కట్టడానికి గల కారణం ఎవరిదంటే దావీదుది. అది ఆ సత్రం కాదు, అదొక ఇల్లు. ఆ ఇంటిలో చాలా కాలం దావీదు ఉన్నాడు. దాన్ని విడిచిన తర్వాత అప్పుడు అది ఒక సత్రంగా మార్చబడింది. దేని స్తోత్రం. ఆ సత్రంలోకి అందరూ వస్తున్నారు, వీళ్ళు వచ్చారు. అయితే ఇప్పుడు మనకున్న సౌకర్యాలు అప్పుడు వారికి లేవు. అంటే ఏంటి? విమానాలు, ట్రైన్లు, బస్సులు, వెహికల్స్ ఏవి లేవు. వాళ్ళకు ఉన్నది ఒకటే, గాడిదలు అంతే, లేకుంటే కాలినడక. ఏమో వారు ఎన్ని దినాల నుంచి వారు ప్రయాణమై వచ్చారో ఎవరికి తెలియదు. కానీ వస్తున్న మార్గ మధ్యలో మాత్రం వారికి ఏమైంది? కాన్పు సమీపించింది. అంటే ప్రసవించే దినం వచ్చేసింది మరియకి. ఏం చేయాలి అప్పుడు? ఎవరూ లేరు. యేసేపుకు మరియమ్మకి యేసేపు ఇద్దరే ఉన్నారు అక్కడ. ఏం చేస్తాడు మగాయన? అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే ఒక చెట్టు కింద తీసుకెళ్ళాడు. అదే ఖర్జూరపు చెట్టు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సంగమ చాలామంది పశువుల పాకలో పుట్టాడు
తొట్టిలో పెట్టబడ్డాడు, తొట్టిలో పెట్టబడ్డాడు, తొట్టిలో పెట్టబడ్డాడు, ఇదే పాఠం. కానీ ఆయన పశువుడి పాకలో పుట్టలేదండి. అలాగే సత్రంలోను కూడా పుట్టలేదు. రోడ్డు మార్గంలో కటిక చీకటిలో ప్రకాశించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోడ్డు మార్గంలో మధ్యలో ఒక ఖర్జూరపు చెట్టు క్రింద ఆయన పుట్టాడు. వాళ్ళ దగ్గర బట్టలు కూడా లేవండి, బట్టలు కూడా లేవు. పొత్తి గుడ్డ అనగా చిన్న గుడ్డ పేలిక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ చిన్న గుడ్డ పేలికలో ప్రభువుని చుట్టి చాలా భారంగా, ఎందుకంటే డెలివరీ అయిన ఆమె వెంటనే నడవగలదా? కానీ దేవుని శక్తి వల్ల వారు ఏమయ్యారంటే చాలా భారంగా నడిచి సత్రం దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు సంగమ, ఈ మాటలు వింటున్న మీలో పరివర్తన కలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మీతో మాట్లాడునుగాక. ఈ వాక్యము అంచెలంచెలుగా మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. కటిక చీకటిలో జన్మించిన క్రీస్తుని మరలా ఈయన నడుస్తూ నడుస్తూ ఆమెను గాడిద ఎక్కించుకొని బిడ్డను పట్టుకొని సత్రం దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీకు వందనములు అయ్యా. నీ జన్మాన్ని తండ్రి ప్రకటించుటకు మాకు అధికారం లేదు, కానీ అయ్యా ఆ రోజు నా తండ్రి యేసయ్య, నీ తల్లిదండ్రులు పడ్డ శ్రమను మాత్రమే తండ్రి ప్రకటిస్తున్నాము. కనుక తండ్రి, అది గ్రహించుకున్న వారు నిజంగా మారు మనసు పొంది నాన్న నీలో రక్షించబడతారని ఆశిస్తూ ఈ మాటలు ప్రకటిస్తాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వాక్యం బిడ్డను దీవించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో వందనాలు. ఇంకా ఈ యొక్క జన్మదిన రహస్యాలు మరొక క్యాస్ట్లో మనం చూద్దాం. అంతవరకు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.